ఫస్ట్ టైం నాకు తెలిసి ఐ థింక్ ఇట్స్ ఫస్ట్ కాంప్లిమెంట్ ఎవర్ గాట్ ఇస్ ఇన్ అ ఫిల్మ్. కళ్యాణ్ రామ్ గారు బాగా చేశారు, హైలైట్స్లో కళ్యాణ్ రామ్ పేరు వినపడింది. సో ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ దాట్. ఎందుకంటే ఆర్టిస్ట్గానే ప్రతిసారి ప్రయత్నిస్తుంటామండి, ప్రతిసారి కష్టపడి పనిచేస్తాం. ఎక్కడో ఆ గుర్తింపు రానప్పుడు కొంచెం వి ఫీల్ అదేంటి మనకి గుర్తింపు రాలేదు, అక్కడ మిస్ అయిందా, ప్రాబ్లీ విషయం కరెక్ట్ అని చెప్పి అనుకుంటుంటాం. బట్ ఎవ్రీ టైమ్ ద క్రెడిట్ గోస్ టు ద డైరెక్టర్ అండ్ దిస్ టైమ్ ఐ గివ్ ద హోల్ క్రెడిట్ టు మోహన్ గారు. థ్యాంక్స్ ఫర్ మోహన్ సార్. మీరు ఇంకోసారి కథ చెప్తే ఫస్ట్ నాకే చెప్పాలని కోరుకుంటాను, మీడియా పరంగా కూడా చెప్తున్నాను. నెక్స్ట్ సినిమా అయింది నాతోనే, ఓకేనా సార్? తండ్రి ఇదిగోండి చూడండి, తండ్రి మోహన్ గారు నెక్స్ట్ సినిమా నాతోనే. 1% మిస్ అయ్యారండి, రాధాకృష్ణ గారు, డీటెయిల్స్ రాధాకృష్ణ గారు. సార్ నాకు సౌండ్ అంటే చాలా ఇష్టం అండి. అండ్ అసలు థియేటర్కి వెళ్ళి ఎవరికి తెలియదు, నేను థియేటర్లో చూశాను సినిమాని. థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తుంటే షాక్ అండ్ ద వే ద హోల్ సౌండ్ వాస్ ట్రావెలింగ్ అరౌండ్ ద స్పీకర్స్ అండ్ ఎవ్రీథింగ్. హ్యాట్స్ ఆఫ్ టు రాధాకృష్ణ గారు. సార్ ప్లీజ్ క్యారీ ఆన్ దిస్ వర్క్. ఆయన జనరల్గా చాలా సాఫ్ట్ సినిమాలు అంటే చాలా ఇష్టం అండి, లవ్ స్టోరీస్, ఫ్యామిలీ స్టోరీస్ అంటే చాలా బాగా ఇస్తుంటారు. తెలియకుండా కొంచెం కమర్షియల్ సినిమా అంటే అలా చిన్న హెరిటేషన్ ఉంటుంది. బట్ ఈసారి యూ నేమ్డ్ ఇట్ సార్. థ్యాంక్స్ లాట్ రాధా గారు, థ్యాంక్స్ లాట్ ఫర్ బీయింగ్ దేర్. అండ్ ఐ లైక్ టు థ్యాంక్ ఎవ్రీవన్. తమ్ముడు తారక్కి థ్యాంక్స్ లాట్, ఎందుకంటే హీఈస్ ద ఫస్ట్ ఆడియన్ ఆఫ్ దిస్ ఫిల్మ్. బట్ ఈరోజు ఐ రియల్లీ మిస్ మై డాడ్. చాలా ఐ రియల్లీ మిస్ మై డాడ్. ఎప్పుడు సక్సెస్ ఫెయిల్యూర్ అన్ని పక్కన పెట్టిన పొద్దున్నే ఫోన్ చేసి ఆల్ ద బెస్ట్ నాన్న, మంచి జరుగుద్ది అని సౌండ్ ఎట్టాలి ఈసారి. యా, బట్ ఐ వుడ్ ఫ్రాంక్లీ and wholeheartedly dedicate this success to my dad. Nana, thanks a lot. I'd be much happier. ప్రతిరోజు పొద్దున్నే ఫోన్ చేసి బాగున్నా నా సినిమా అని, నా సినిమాకే కదా తమ్ముడు సినిమా కూడా ఆ వర్డ్ పొద్దున్న లేసి ఒక సినిమా చేసినప్పుడు ఒక పాజిటివ్ వర్డ్ ఉంటుందండి, ఆల్ ద బెస్ట్ అనేది, మంచి జరుగుద్ది అని. సో బట్ ఎనీవేస్ ఆయన ఇప్పుడు మా గుండెల్లోనే ఉంటారు, మా గుండెల్లో నిలిచిపోయి ఉంటారు ఆయన. సో థ్యాంక్స్ లాట్ నాన్న. జై హరికృష్ణ, జై ఎన్టీఆర్. థ్యాంక్ యూ.